హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన జుత్తిగా ఉమా సోమేశ్వర స్వామి ఆలయం పార్ట్ 1 చూశారు కదా. అయితే అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇది పంచాయతన క్షేత్రం అంటారండి. కాలభైరవ స్వామి, సూర్యనారాయణుడు, అలాగే కామాక్షి అమ్మవారు, పార్వతీదేవి స్వయంభూగా వెలిసిన ఆలయాలు అన్నమాట. ఇవన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధ క్షేత్రం అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఆలయ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మృత్యుంజయ అభిషేకం అనేది చాలా పవర్ఫుల్ అట. అలాగే చండీశ్వర స్వామికి మనం 3 తప్పట్లు కొట్టినట్టయితే, మన గోత్రనామాలు చదువుకున్నట్లయితే స్వామికి 108 సార్లు ప్రదక్షిణాలు చేసినట్టు అది ఒక నియమం అన్నమాట. అలాగే రుద్రాభిషేకం కూడా రుద్రాక్షతో అభిషేకం అయితే చేస్తారటండి. రుద్రాక్ష పూజ శివరాత్రి నాడు. అలాగే ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారు కూడా దర్శనం ఇవ్వడం ఒక విశేషం, ఆలయ విశేషం. అలాగే ఇక్కడ జమ్మి చెట్టు ఉందండి. జమ్మి చెట్టు కింద దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూమట. ఈ ఆలయం చాలా బాగుందండి. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళండి. అలాగే జుత్తుగా